హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డి రాయల్ గేమర్. ఈరోజు అయితే మనం మొత్తానికి చెప్పినట్టుగానే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ నేను ఆఫ్లైన్లో చాలా తిరిగాను అనమాట. నాకైతే కొన్ని స్ట్రక్చర్స్ ఇంకా బయోమ్స్ అయితే దొరికినాయి. అవన్నీ అయితే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ అయితే మన థింగ్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడి నుంచి ట్రావెలింగ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్నీ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే వచ్చేసింది. అలాగే ఫర్నిచర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇన్వెంటరీని అయితే మనం క్లియర్ చేసి సరిగ్గా పెట్టుకోవచ్చు. చాలా చికాకుగా ఉంది. ఓకే, సెట్ అయిపోయింది. ఇంకా మనమైతే ట్రావెలింగ్ వెళ్ళిపోవచ్చు. అదే ఎక్స్ప్లోరేషన్ గాయస్. ఫస్ట్ అయితే ఒక్కసారి మన కోఆర్డినేటర్స్ అయితే చూడండి. -233, అలాగే వై లెవెల్ వచ్చేసి 70, మళ్ళీ -408. ఈ కోఆర్డినేటర్స్ ఒకసారి చూడండి. మనం అక్కడికి వెళ్ళాక ఒకసారి కోఆర్డినేటర్స్ చూడండి. ఎంత దూరంగా ఉందంటే అంత దూరంగా ఉంది. అది నేను అంతలా ట్రావెల్ చేశాను అనమాట. ఏముండదు, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇటువైపు స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకొచ్చేస్తుంది అనమాట. పదండి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓకే గైస్, మనం మొత్తానికి అయితే విలేజ్కి వస్తామన్నమాట. ఇప్పుడు మన కోఆర్డినేటర్స్ ఒకసారి చూడండి. అసలు ఎంత దూరం వచ్చానంటే ఒకసారి -1040 -233 నుంచి ఎక్కడికి వచ్చానమాట. మీ టైం ల్యాప్స్లో చూసుంటారో స్ట్రైట్గా వచ్చాడు. ఇంకా విలేజ్ ఉండదు. నేనైతే ఇదంతా నేను ట్రావెలింగ్ అయితే నాకు కాపీ వరల్డ్ ఉంటుంది అనమాట. దీనికి ఆ కాపీ వరల్డ్లో నేను ట్రావెల్ చేసి చూసుకుంటాను అనమాట. అంటే మొత్తం వీడియోలో తీద్దామని ఈ వరల్డ్లో నేనైతే ట్రావెల్ చేస్తలేదు. కాపీ వరల్డ్లో అయితే ట్రావెల్ చేసి ఈ మన ఒరిజినల్ వరల్డ్లోనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. అందులో అయితే బ్లాస్ట్ ఫైనాన్స్ తీసాను నేను. మనకి ఎలాగో ఉపయోగపడుతుంది కదా. ఇందులో చెస్ట్ లేదు. ఓకే గాయస్, నేనైతే విలేజ్ని మొత్తం లూట్ చేసేసాక అప్పుడు చూపిస్తానమాట. అందులోకి మీరైతే ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేసేయాలి. నాకు కామెంట్ చేస్తే వీడియో ఎలా ఉందో చెప్పండి కాస్త కామెంట్ చేసి. అప్పుడు నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కూడా గట్టి కొట్టండి. ఓకే, నేనైతే విలేజ్లో వచ్చేసేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే, మనకు లెదర్ దొరికింది కదా, ఇది వేసుకోవచ్చు. ఆగండి, కొంచెమన్నా ప్రొటెక్షన్ ఉంటుంది కదా. ఎస్, నేనైతే విలేజ్లో వచ్చేసాక మిమ్మల్ని కలుస్తా. బాయ్ బాయ్ గాయస్. ఇక్కడ చూడండి, మన గోలెం బాబాయ్ అన్నాడు. ఓ బాబాయ్, ఇద్దరు కింద ఎలా చూడరా? అరే ఓ గోలెం బాబాయ్, ఎట్లా చూడరు బాబాయ్. గోలెం బాబాయ్ని మనం పట్టించుకుంటలేదన్నమాట. గోలెం బాబాయ్ సో మనం కూడా పట్టించుకోద్దు. ఇక్కడ హేబుల్స్ ఉన్నాయి కదా, మనకు ఫుడ్కి ఇంక కొలతే లేదు. ఎన్ని హేబుల్స్ కావాలితే అన్ని హేబుల్స్ ఉన్నాయి. లూడ్ సంగర్ తర్వాత ఈ హేబుల్స్తో ఇంకా ఈ సిరీస్ మొత్తం బతికించనమాట మనం ఫుడ్తో. అంత ఉంది ఫుడ్ ఇక్కడ. ఓకే, ఇంక నేను మళ్ళీ విలేజ్లో వచ్చేసే పనిలో పడతా. గైస్, నాకు అసలు ఒక్క చెస్ట్ కూడా కనపడలేదు. అసలు ఈ విలేజ్లో చెస్టే లేదు. ఈ హౌస్ ఏంటని ఎలాగొచ్చాను.
ఇది ఏంటబ్బా? ఓకే వచ్చిందిలే అండి. న్యూ రెసిపీ అలా అక్కడే. ఓకే అసలు ఈ విలేజ్లో చెస్ట్లు అనేవి లేవు. నాకు తెలిసి ఏ విలేజ్లో చెస్ట్లు ఉండవేటి అసలని. ఒక్కడు కూడా చెస్టే పెట్టుకుంటలేదు. ఓకే దిగరా రే. అరే అయ్యా హార్ట్ చూడండి ఒకేసారి ఎండిపోయినాయో. చూసుకోలేదబ్బా, అక్కడ నుంచుందాం అనుకున్నాను అంతే పడ్డా. ఓకే ఫస్ట్ నైట్ అయిపోతుంది కదా, తర్వాత స్లీప్ వేసి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ అది స్లీప్ వేసేయచ్చు. ఓకే ఏ బాబాయ్ లెగ్ 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 బాబు లే బాబు లే. ఓకే లెగ్సిడు. థ్యాంక్స్ రా, అలాగే ఇచ్చేయాలి బెడ్. నేను పడుకుందా. ఓకే స్లీప్ వేస్తాం. నేను చెప్తున్నాను కదా, ఇంక నాకు తెలిసి ఏ విలేజ్లోనే ఏం దొరుకుతలేదు. ఇంకో ఈ హేబుల్స్ తప్ప ఏం దొరుకుతలేదు. హేబుల్స్ మాత్రమే ఉన్నాయి అంతే. హేబుల్స్ తప్ప అసలుకి ఏమంటే ఏమీ కూడా లేవు. ఫస్ట్ హేబుల్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. గైస్ నాకైతే చెప్పండి, అదే బేస్ కట్టినా, ఇంకా నాకు ఎవరు కామెంట్ చేయలేదు మరి. అదే బేస్ కట్టినా అర్థక్రాఫ్ట్లో పార్ట్ 2 పెట్టేస్తాను అనమాట కంటిన్యూషన్ కింద. లేకపోతే వేరే బేస్ ఏమైనా కట్టమంటారా? నేను వేరే బేస్ కావాలంటే ట్యూటోరియల్ చూసి మళ్ళీ వేరే బేస్ కడతాను, లేకపోతే నా సొంతంగా ఆలోచించి కడతాను. మరి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఒకసారి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే బేస్ కట్టమంటారా లేకపోతే వేరేది కట్టమంటారా అనేది నాకు చెప్పండి. ఓకే ఈ విలేజ్లో మనకి ఏం దొరకలేదు కదా, మనం ఇంకో విలేజ్కి వెళ్ళొచ్చు. ఎక్కడ అనుకుంటున్నారా? ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే విలేజ్ దొరికేది. అది ఆ విలేజ్ కూడా ఒక 500 బ్లాక్స్ దూరంగా ఎక్కడ ఉన్నట్టుంది. అంటే నేను చెప్పాను కదా కాపీ వరల్డ్లోనే చూసానని. కాపీ వరల్డ్లో చూసి కోఆర్డినేటర్స్ రాసుకుంటున్నాను అంతే. ఇందులో ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం ఫస్ట్ టైం. ఓకే అక్కడికైతే వెళ్ళిపోయాక, ఆ విలేజ్కి వెళ్ళిపోయాక మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్. గైస్ మొత్తానికైతే విలేజ్కి వస్తాం అనమాట. చెప్పాను కదా ఆ విలేజ్కి ఈ విలేజ్కి స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఒక 500 బ్లాక్స్ ఎంతో దూరం అంతే. ఈ విలేజ్లోనన్నా కొంచెం చెస్ట్లు బాగా దొరుకుతాయని ఆశిద్దాం. ఎందుకంటే ఏ విలేజ్లోనే మనకు అసలు రాసి పెట్టలేదు. ఇందులో పొటాటోస్ అంట ఏంటో. ఇందులోనన్నా చూడొచ్చు చెస్ట్ ఉంటుందేమో. అబ్బా ఇందులోని చెస్ట్ లేవబ్బా. ఇది కూడా మీకు బోర్ కొడద్ది, నేను ఇది కూడా స్కిప్ చేసేస్తాను. ఓకే గైస్ నాకు ఈ విలేజ్లో అయితే ఎందుకు దొరికినాయి అర్థమైందనమాట. మనకు ఓన్లీ ఫుడ్కి అంతే, ఫుడ్కి మాత్రమే ఈ విలేజ్లో అయితే దొరికినాయి మనకి. ఎందుకంటే అసలు చూడండి 34 హేబుల్స్ అంట. ఇంకా నేను చాలా హేబుల్స్ వరకు అలా వదిలేసాను అనమాట. అసలు ఒక్క దాంట్లో కూడా చెస్ట్ లేదు. నాకు ఇంకా వెతికి చిరాకు వచ్చిందనమాట. అందుకే ఇంకా ఆపేసాను ఇక్కడ నా హౌస్లో వెతకడం కూడా, ఇంకేం దొరకవు కదని. ఓకే హేబుల్స్లోంచి ఇంకా వీటి కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంచెం బ్రెడ్ ఎలాగబ్బా? ఓకే 3 అట్టాలి కదా. ఎస్ బ్రెడ్. ఓకే రేపు పైన కదరా. ఎస్ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే మొత్తం బ్రెడ్ చేసేచ్చా? ఒక హాఫ్ స్టాక్ అలా చేయొచ్చులేండి, సరిపోద్ది. ఈ వీడియోకి అయితే సరిపోద్ది కదా. హాఫ్ స్టాక్ వరకు చేస్తే సరిపోద్ది, ఇంకా తర్వాత చేసుకోవచ్చు కావాల్సినప్పుడు. ఓకే సరిపోదులేండి బ్రెడ్, ఇంకా చాలు. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేచ్చు ఇక్కడ నుంచి. ఓకే మనకి నైట్ అయిపోతూనే ఉంటుంది. ఫస్ట్ అయితే వెళ్ళి స్లీప్ వేసేయచ్చు. మనమైతే నెక్స్ట్ వెళ్ళబోతుంది ఏంటంటే నాకు ఇష్టమైన భయం అనమాట. నాకైతే అది మైన్క్రాఫ్ట్లోనే వన్ ఆఫ్ ది ఫేవరెట్ భయం. అది చాలా ఇష్టం అది నాకు. అలాగే గైస్ మీకైతే మైన్క్రాఫ్ట్లో ఏ భయం అయితే ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను మీకైతే ఏ భయం అయితే మైన్క్రాఫ్ట్లో ఎక్కువ ఇష్టం అనేది. మర్చిపోకండి మీకు ఫేవరెట్ భయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గైస్
మనకి ఎలాగోలో గోలం బాబాయ్ ఉన్నాడు కదా, గోలం బాబాయ్ని చంపేసి కొంచెం ఐరన్ తీసుకుందామే. కాకపోతే మన దగ్గర బ్లాక్స్ లేవన్నమాట. ఫస్ట్ అయితే ఆ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకొచ్చి కొంచెం డట్ ఇక్కడే ఉంది కదా. నేను చూడండి షవల్ లేక నెక్స్ట్ తోటి తిన్నా, అంత గొప్ప నేను. సరిపోదులేండి, 3 కదా హైట్ పెట్టుకోవాల్సింది, సరిపోద్ది. ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కదా, పెట్టేసుకొని పైకి ఎక్కిచ్చు. ఓకే బాబాయ్ కొట్టేసాను. అయ్యా వెనకొచ్చిందండి, పరిగెట్టరు రే, వెళ్ళు. ఓకే డట్టే తీసుకొచ్చి పైకి. ఊరే ఎక్కడో ప్లేస్ చేస్తున్నాడు, వచ్చేసాడు. ఓకే రే త్వరగా ఇంకా ఇక్కడ పెట్టేసుకోవచ్చులేండి ఇక్కడ. ఓకే త్వరగా పెట్టేసుకున్నాను భయ్యా. రా బాబీ సర్రా, నీకు రోజు నేను కొంచెం స్వేచ్ఛకి ఎగరేస్తాను. ఇంకోటి పెట్టేసుకున్నాను ఇంకా సేఫ్టీ కోసం. యాక్సిరిపోయింది, స్వాడ్ తోటి గెలిచేసేచ్చు నేను. బాబాయ్ నువ్వు నా వంకాయలో కోపంగా చూడకు, నిన్ను ఎందుకు చంపేస్తాను అనుకుంటున్నావు? ఇక్కడ భూమి మీద నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, చచ్చిపోయావు అనుకో స్వర్గంలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండు. గైస్ ఒక్క నిమిషం, ఐరన్ ఇప్పుడు ఎంత డ్రాప్ అయిందో కామెంట్ సెక్షన్లో ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ అయితే కరెక్ట్ అయితే చూద్దాం, కామెంట్ కరెక్టో కాదు చూద్దాం. ఒక ఐరన్ తీసుకుంటున్నాను. ఓకే 5 ఐరన్ హైయెస్ట్ డ్రాప్ అనమాట. ఎవరో కరెక్ట్గా గెస్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే మనమైతే ఆ భయంకి వెళ్దాం అనుకున్నాం కదా, ఫస్ట్ అయితే ఆ భయంకి వెళ్ళిపోవచ్చు. ఆ భయం ఏంటో మీరు కాస్త ఓపికగా చూడాలన్నమాట. ఆ భయం దగ్గరికి వెళ్ళిపోయాక మిమ్మల్ని కలుస్తాను. ఓకే బాయ్. అంతకన్నా ముందు కోల్ ఉంది కదా, కోల్ తీసుకొచ్చు. మనం కొంచెం ఫర్నిచర్స్కి స్మెల్ట్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. ఇంకా కోల్ అక్కడ కూడా చూశాను, ఇందాక ఒక చిన్న కేవ్ లాంటిదా ఎక్కడో కోల్ కూడా చూశాను, అది కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే కోల్ తీసుకోవచ్చు. ఓకే కోల్ ఉన్నట్టే ఐరను డైమండ్స్ అంతెందుకు, నెదరైట్ ఉంటే బాగుండు కదా, ఎందుకలా దొరకదు మనకి. కోల్ చూడండి అసలు ఒకే దిక్కున ఒకటి ఉంటుందని వెళ్తే ఒకే దిక్కున 10 ఉంటాయి. అలా మాత్రం ఈ ఐరన్, ఏషియన్ డెబ్రీస్, డైమండ్స్ ఎందుకుంటో అర్థం కదబ్బా. వాటికి కూడా ఒకసారి చెప్పాలి, ఎలా ఉండండి రా బాబు అని. నేను వస్తాను కదా, మైండ్ చేస్తాను కదా, ఉండాలి కదా. అప్పుడు చూద్దాం, అలాగ ఒకసారి క్రియేట్ చేసుకోవచ్చు మనమే. ఫస్ట్ అయితే ఈ కోల్ తీసేయచ్చు, మొత్తం మాట్లాడడం మనిషి కోల్ మీద పడచ్చు. ఈ కోల్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా కింద ఒకటి ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. ఎస్ ఇంకోటి చూసారా, ఒకటి తీస్తుంటే ఒకటి దొరుకుతుంది. అలాగే ఐరన్ డైమండ్లు ఎందుకు దొరకవు అర్థం కాదు నాకు. ఓకే మనమైతే ఇంకా వెళ్ళిపోవచ్చు అనుకుంటా, అన్నీ రెడీ. ఇంకా భయంకి వెళ్ళిపోవచ్చా? ఓకే వెళ్ళిపోవచ్చు. ఆ భయంకి వెళ్ళాకైతే మిమ్మల్ని కలుసుకుంటా. ఓకే బాయ్ గాయస్. ఇక్కడ రోయిండ్ పోట్లు ఉందబ్బా, ఇందాక ఇక్కడికి వచ్చాం కదా, కాకపోతే అరే పడ్డా. ఇక్కడికి వస్తే నాకు ఎందుకు బాగలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిసారి పడతానే ఉన్నా. అక్కడ వచ్చినప్పుడు కూడా చూడలేదు మనం ఈ రోయిండ్ బాటిల్ని. ఓకే ఫస్ట్ అయితే చెస్ట్లో ఏమన్నా చూసుకోవచ్చు. అవును 2 డైమండ్ బ్లాక్స్ ఉన్నాయేంటి గాయస్? ఇది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెదర్ పోర్టల్కి అలా 2 కూడా ఉంటాయా డైమండ్ గోల్డెన్ బ్లాక్స్? అయితే నాకైతే ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను నేను, మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫస్ట్ అయితే చెస్ట్లో ఏమన్నాయో చూసొచ్చు. ఐరన్ నగెట్స్ 13 ఉన్నాయి, పర్లేదు. ఫ్లింట్ అండ్ స్టీల్ చీడియనా ఇందులోనూ నుంచి షవల్ దొరికిందబ్బా, షవల్ ఎఫిషియన్సీ 1. ఇక కోల్లో అప్డేట్ చేసాను. ఆగండి ఫస్ట్ మనం ఈ చెత్త అంతా అందులో పెట్టచ్చు, ఎందుకంటే మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చెత్త అంతా ఎందుకు మనకి, ఇక్కడే చెస్ట్లో పెట్టచ్చు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ ఈ విలేజ్లోనే ఇంకా మనం ఉండేదైతే ఈ విలేజే, సెకండ్ విలేజ్ దొరికింది కదా ఈ విలేజ్, ఇక్కడ ఉందాం. ఎందుకంటే ఇక్కడ రూయిన్ పోర్టల్ కూడా ఉంది, పోర్టల్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది మనకి. ఓకే నేను ఈ చెస్ట్లో పెడుతున్నాను, అలా చూస్తూ ఉండకండి, మీరు ఖాళీగా ఉండడం ఎందుకు. ఫస్ట్ వెళ్ళి లైక్ చేసి
షేర్ చేసి ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను మర్చిపోద్దు. మనం పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయి మరి. ఓకే, మనకి ఐరన్ అగెట్స్ దొరికినాయి కదా, ఇంకటైతే చేసేయచ్చు. ఒక ఇంకట వస్తుంది అంతేనా, చీప్, వెరీ చీప్. ఓకే, ఇంకా మనం అయితే రెడీ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే క్రాఫ్ట్ మనం ఐరన్ తోటి ఏమైనా చేయొచ్చా? వద్దులే అండి, మళ్ళీ ఎందుకు, దొరికిందే రేరు. రేర్ అని కాదు, ఉన్న ఐరన్ ఎందుకు బాగొట్టేసుకోవడం. మనం అయితే ఐరన్ ఎక్స్ చేసుకోవాలి. కాకపోతే స్టోన్ ఎంత లేదు. స్టోన్ ఇక్కడ కదా ఉంది, కొంచెం కలెక్ట్ చేసుకొని వచ్చే చాగండి. ఎస్, ఎవడ్రా నువ్వు ఎంత విచిత్రంగా ఉన్నావు? ఎవడు పోయాడు? డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం విచిత్రంగా ఉంది. పేరేంటి? క్లెరిక్ అంతేనా? క్లెరిక్ అంట మరి పేరు. ఓకే, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి చాలా విచిత్రంగా ఉంది. అందరి విలేజర్ల కంట డ్రెస్సింగ్ స్టైల్ అయితే కొంచెం విచిత్రంగా ఉందన్నమాట. అందుకని ఎవడో నాకు అర్థం కావట్లా. మీరు కూడా అని ఎవడో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, స్టోన్ అయితే తీసుకోవచ్చు. నాకు తెలిసి యాక్సెప్ట్ కాదని స్టోన్ సరిపోతులే. అలాగే వుడ్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర అసలు వుడ్ లేదు. వుడ్ ఇక్కడే ఒక ఇల్లుని పడగొట్టచ్చు నార్మల్. ఇప్పుడు లేదు కదా గైస్, తిట్టుకోకండి. నేను మన దగ్గర వుడ్ లేనప్పుడు ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ పెట్టేస్తానులే, ఏమనుకోకరా విలేజర్, మళ్ళీ పెట్టేస్తాను. ఒక వుడ్ చాలు నాకు అంటే మళ్ళీ ఆ చెట్ల కాడికి వెళ్ళడం ఎందుకని నేను ఇంటికాడ తీసుకున్నా. ఓ కూల్ ఉందాబ్బా, కూల్ మనకు కనిపించిన వెంటనే లేట్ చేయకూడదు ఫెయిల్, ఎందుకంటే మన దగ్గర కూల్ అసలు లేదు. అలాగే ఎక్స్పీ కూడా వస్తుంది కదా కూల్ నుంచి. నాకు ఎక్స్పీ అంటే చాలా పిచ్చి అనమాట. ఓకే, కూల్ అయితే తీసుకున్నాం. ఓ ఇక్కడ కూడా ఉంది చూసారా, అలా తవ్వుతుంటే కనిపిస్తానే ఉంటుంది ఇంక కూలు. అలాగే ఐరన్ ఏముంది ఎందుకు కనిపించవో. ఓ ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పుకుంటాను అలాగా. ఓకే సారీ. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో తెలుసా మనకి? 1 బ్లాక్ అయితే పెట్టబోతున్నాను. మరి మీరు దానికి రెడీగా ఉండండి. రెడీగా అంటే ఏం అక్కర్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, నోటిఫికేషన్ వచ్చేది వెంటనే చూసేది తిరిగి. ఓకే, మనం అయితే ఒక యాక్స్ చేసేయచ్చు. దానికి కొన్ని స్టిక్స్, ఒక ఐరన్ ఎక్స్, స్టోన్ ఎక్స్ సారీ, ఒకటి సరిపోతులేండి. ఫస్ట్ ఇన్వెంటరీని అయితే కొంచెం సరిగ్గా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఫుడ్ తినచ్చు అంతే. ఇంక మనం రెడీ అనమాట. నాకు ఇష్టమైన భయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళాకైతే మమ్మల్ని కలుసుకుంటా. ఇంకా ఈ ట్రావెలింగ్ అయితే మొత్తం స్కిప్. అక్కడికి వెళ్ళాక కలుసుకుంటా. బాయ్ గైస్. నాకు వెళ్ళి దారిలో అయితే అవుట్ పోస్ట్ కనపడ్డదబ్బా. నేనైతే కాపీ వరల్డ్లో నాకైతే అవుట్ పోస్ట్ కనపడలేదు. మరి నేనే సరిగ్గా చూడలేదేమో. ఇక్కడ అవుట్ పోస్ట్ ఉంది, మీకు తెలుసు కదా. మనం ముందు అత్తక్రాఫ్ట్ సర్వైవల్లో పిచ్చిగా కుక్కను కొట్టినట్టు కొట్టారు, చంపేశారు కూడా. అందుకే అక్కడి నుంచి కొంచెం సైలెంట్గా పక్కొచ్చాను. మళ్ళీ వాళ్ళతో మనకెందుకు చెప్పండి. నాకు ఇష్టమైన భయం ఏంటని చూస్తున్నారు కదా, ఇది కాదు రోయ్, చూపిస్తాను ఆగండి. చాలా డేంజర్. నాకు ఇష్టమైన భయం ఇదే, చూసేయండి. చెర్రీ గ్లోవ్స్ లేకపోతే అంటే ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు. ఫస్ట్ నైట్ అయిపోయింది, స్లీప్ వేసి ఆగండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఓకే, స్లీపేరా ఎక్కడో కొడుతున్నాం. ఓకే, స్లీప్ అయితే వేస్తాం. ఓకే, ఇంకోండి ఇదే నాకు ఇష్టమైందనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ భయం ఇన్ ది మైన్క్రాఫ్ట్. నాకు చాలా ఇష్టం ఇది, ఎందుకంటే దీని దగ్గర రాగానే కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది. మీలో ఎవరికి చెర్రీ గ్రోవ్స్ అంటే ఇష్టమో చెప్పండి. ఇదేంటబ్బా ఫ్లవర్స్లో ఉంది, పింక్ పెటల్సా అండి? పింక్ పెటల్స్, ఎస్. ఓకే, చూసారా ఎంత బాగుందో. మరి నాకు ఇష్టమైన భయం అంటే అలాగ ఉంటుంది, మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోద్ది.
ఓకే. ఏ ఏంటిది? ఏ గొర్రెనా ఏమది? అరే దీని కొళ్ళు లేవురా. నీ కొళ్ళు అయ్యి. నీ కొళ్ళు అయ్యే. ఉన్నాయిలేండి ఉన్నాయండి. ఓ సరే అండి. ఇక్కడ పక్కన మనకి స్నోయి మౌంటైన్ అనమాట. చూసారా అసలు ఎంత బాగుందో. ఆ లీవ్స్ రాలుతున్నట్టు ఎలా యానిమేషన్ ఉందో చూడండి. నాకు అందుకే చాలా ఇష్టం. అంగండి కోల్ చూడండి ఒకసారి. సూపర్. స్నోయి కూడా ఉంది పక్కన, స్నోయి మౌంటైన్స్. నేనైతే ఎలాగో ఇక్కడికి వచ్చాను కాబట్టి కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక స్టాక్ ఆఫ్ వుడ్ అనుకుంటున్నాను మరి కలెక్ట్ చేయడానికి. చూడవచ్చు, ఒక స్టాక్ ఆఫ్ వుడ్ కలెక్ట్ చేస్తే మనమైతే తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎలాగో వచ్చాం కదా, మళ్ళీ రావడం ఎందుకు గైస్. నాకైతే ఈ వుడ్ తీయడంలో అయితే కొంచెం చిరాకు అనమాట. ఎందుకంటే మీరే చూడండి ఒకసారి ఆలోచించండి. ఓక్ ఎంత స్ట్రైట్గా ఉంటుంది. ఓక్ వుడ్ అంటే అది పెద్దగా ఉంటుంది, అది కూడా ఇలాగే వస్తుంది. కాకపోతే స్మాల్గా ఉన్నాయి అంటే స్ట్రైట్గా ఉంటాయి. వాటిని కొంచెం కట్ చేయడానికి సింపుల్ అనమాట. కాకపోతే చూడండి ఇటు పక్క ఒకటి అలాగ ఉంది కదా. అలా అయితే కట్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఒక్కొక్క దిక్కున అయితే ఉండిపోతే శాప్లింగ్స్ అయితే రావు. అందుకు నాకైతే చాలా చిరాకు. ఆ ఒక్క దిక్కునైతే ఈ భయం నాకు నచ్చలేదు. అంతే. ఎంత వచ్చింది? 18 వుడ్డా? ఒక స్టాక్ ఆఫ్ వుడ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, వుడ్ అయితే ఒక హాఫ్ స్టాక్కి దగ్గరికి వస్తాయన్నమాట. ఇంకొంచెం ఓయ్ ఏంటది? అరే పాయిజన్ ఎఫెక్ట్ పడ్డదేంట్రా? ఏంటబ్బా అది? అరే హాచిపోతే చచ్చిపోయేలా ఉన్నానబ్బా. అరే ఎవడ్రా అది? విచ్చా? విచ్ ఇక్కడ విచ్చండబ్బా బాబు. ఫస్ట్ బ్లాక్స్ పెట్టుకొని పైకి వెళ్ళిపోవచ్చు పదండి. ఇక్కడ ఉంటాడు, చంపేస్తాడు. అయ్యా వన్ హార్ట్. అయ్యా చచ్చిపోయామంటే ఇంకేం ఉండదు, మళ్ళీ అక్కడి నుంచి రావాలి. అయ్యయ్యా అమ్మా, 1 హార్ట్ అబ్బా. చచ్చాను అనుకున్నా. అసలు ఇక్కడ ఎలా స్పోన్ అయ్యాడు? డార్క్ ఉండడం వల్ల అంటారా? ఊరి నీ విచ్చిగా జర్రుంటే చచ్చిపోతుండే. హెల్త్ ఫిల్ అవ్వే, త్వరగా ఫిల్ అవ్వు. ఓకే బ్రెడ్ తినరీ. నీ వెనకాల నుంచి ఎలాగొచ్చేవరా పనికి మనడా. ఓకే గైస్, సరే అండి. వీడి దగ్గర నుంచి అయితే నేను ఎలాగోలా తప్పించుకుంటాను. నా చుట్టూ ఏదో బాడీ గార్డ్లే తిరుగుతున్నాడు. ఓకే, ఈరోజు మన ఎపిసోడ్ అయితే ఇంతే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SD Royal Gamer. పక్కన ఉన్న గంటను మాత్రం నొక్కడం మర్చిపోకండి, మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అలాగే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి, మరి అదే బేస్ కట్టమంటారా, పార్ట్ 2 అదే కంటిన్యూ చేసి ఇస్తాను, లేకపోతే కొత్త బేస్ ఏమైనా కట్టమంటారా అనేది చెప్పండి. అలాగే 1 బ్లాక్ కూడా ఆడదాం మనం. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే 1 బ్లాక్ తప్పకుండా వస్తుంది. మీరైతే ఆ 1 బ్లాక్ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇదైతే ఈరోజు మన ఎపిసోడ్ అయితే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే చెప్పాను కదా ఇప్పుడే అన్నీ చేసాను. ఓకే, బాయ్.